పూత ఖాతా ఎందుకు రాలిపోతుందంటే కొన్ని జైవిక, కొన్ని అజైవిక కారణాలు కూడా ఉంటాయి. ఫస్ట్ మనం అజైవిక కారణాలు చూద్దాం. అబయాటిక్ స్ట్రెస్ అంటాం. మన బాడీ లోపల కూడా ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే మనకు కూడా మన హెల్త్ బాగుండదు. ఆ విధంగా పంటలో కూడా ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది పూత ఖాతా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మొక్క లోపల అబ్సిసిక్ యాసిడ్, తర్వాత జిబ్రెలిన్స్, సైటోకైనిన్స్, అదేవిధంగా ఆక్సిన్స్ ఇలాంటివి కొన్ని రెగ్యులేటర్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. సో ఆక్సిన్స్ ఒక రోల్ అనేది పంట పెరుగుదలకు ఉంటుంది. జిబ్రెలిన్ చూసుకున్నట్లయితే ఒక ఆకు విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాలెన్స్లో ఇంబ్యాలెన్స్ వస్తే డెఫినెట్లీ అవి ఆకులు కానీ లేకపోతే పూత కాయ రాలిపోయే అవకాశాలు ఉంటాయి. మన ఆకులలో అవి అన్ని పోషకాలు వచ్చేసి అక్కడ ప్రొడక్షన్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఏమైనా ఉంటే ఆ ఆకులో ఉన్న అవి అన్ని పోషకాలు ఆకుల నుంచి మన ఫ్లవర్స్ పూత ఖాతా దగ్గర పోవాలి. ఆ ప్రాసెస్లో ఒకవేళ ఏమైనా ఇబ్బంది వస్తే డెఫినెట్లీ పూత ఖాతా రాలిపోతుంటుంది. నిజం చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితుల్లో కూడా అబ్సిసిక్ యాసిడ్ పెరిగి పూత రాలిపోయే అవకాశాలు ఉంటాయి. మరి మీరు అనొచ్చు, బెట్ట పరిస్థితి ఉంటే ఓకే, కానీ ఎక్కువ వర్షాలు పడ్డా కూడా మన దగ్గర పూతలు రాలిపోయే అవకాశాలు ఉంటాయి. అవును, మన భూమిలో గాలి లేకుండా ఉంటే వేర్లకు కూడా ఇబ్బంది. ఆ ఇబ్బంది వల్ల అగైన్ మళ్ళీ ఇంబ్యాలెన్స్ ఎంజైమ్స్, మన గ్రోత్ రెగ్యులేటర్స్ మన ఒక ఇంబ్యాలెన్స్ వస్తే అబ్సిసిక్ యాసిడ్ పెరిగి, ప్రోలిన్ కంటెంట్ పెరిగి పూత ఖాతా కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు జింక్, బోరాన్, ఐరన్ ఇలాంటివి లోప లక్షణాలు వచ్చినా కూడా మనకు పూత ఖాతా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత ర్యాంకింగ్ అంటాం. ర్యాంకింగ్ అంటే పంట బాగా పెరుగుతుంటుంది, పూత ఖాతా కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు కొన్ని లోప లక్షణాలు ఉండటం వల్ల కూడా పూత రాలిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల్లో చిన్న చెట్టు ఒక చిన్న మొక్క ఉన్నా కూడా ఎక్కువ ఫ్లవర్స్ పూత ఖాతా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ప్లాంట్ అనేది ప్రతి ఒక్క కాయ, ప్రతి ఒక్క పూతకు అంటే పోషకాలు అందచేయదు. అలాంటివి పరిస్థితుల్లో చాలా వీక్ ఉన్న ఫ్లవర్స్ లేకపోతే కాయలు అనేది రాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి అనేది కారణాలు. కానీ స్ట్రాటజీస్, కొన్ని నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటివి ఏమైనా లోప లక్షణాలు ఉన్నాయో అవి మనం నివారించాలి. జింక్ స్ప్రే కానీ, తర్వాత ఐరన్ సల్ఫేట్ స్ప్రే కానీ, బోరాక్స్ కానీ మనం స్ప్రే చేస్తూ ఉండాలి. అదేవిధంగా బెట్ట పరిస్థితి ఉన్నా కూడా మనం ఒకవేళ మన దగ్గర ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ తప్పని పరిస్థితుల్లో ఇవ్వాలి. వాటర్ లాగింగ్ అంటే భూమిలో మొత్తం నీళ్ళు అయినా కూడా ఎక్కువ వర్షాలు పడ్డ తర్వాత కూడా కాలువలతోటే ఎక్కువ నీటిని మనం బయట పంపించేసేయాలి. అదేవిధంగా పైపాటుగా మనం కొన్ని స్ప్రేస్ చేసుకోవాలి. అవి స్ప్రే చూసుకున్నట్లయితే NAA అంటే మార్కెట్లో ప్లానోఫిక్స్ పేరు మీద దొరుకుతుంది. అవి మనం స్ప్రే చేసుకోవచ్చు. దాంతోపాటు 19 అవి మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే 13-0-45 ఆ పోషకాలు, దాంట్లో నత్రజని 13% ఉంటుంది. అదేవిధంగా పొటాషియం 45% ఉంటుంది. అది 1 లీటర్ నీటిలో 10 గ్రాముల చొప్పున మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ పూత ఖాతా రాలిపోవటం అనేది కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా పూత ఖాతా ఉన్న ప్లేసెస్లో, ఆ చైన్లలో మనం ఎక్కువ ఎంట్రీ లేకపోతే మనం ఎక్కువ తిరగడం ఆపేయాలి. దానివల్ల కూడా ఈ పూత ఖాతా రాలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు పంట ఎక్కువ పెరుగుతుందంటే చమత్కార్ అంటే మేపిక్వాట్ క్లోరైడ్ అలాంటివి కొన్ని గ్రోత్ రిటార్డెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే గ్రోత్ ఆగిపోతుంది. ఉన్న పోషకాలు అన్నీ పూత ఖాతా వైపు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానివల్ల పూత ఖాతా కూడా ఆగిపోతుంటుంది. CICR నాగ్పూర్ అంటే కాటన్ సంబంధించిన ఒక పరిశోధన స్థానం ఉంది నాగ్పూర్లో. వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ పరంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసం తర్వాత ప్రొడ్యూస్ అయిన పూత ఖాతా అనేది మన దిగుబడికి ఎక్కువ దోహదపడతాయి. అందుకే సెప్టెంబర్ తర్వాత ఏమైనా పూత ఖాతా డెవలప్ అవుతుంది, దాన్ని మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎక్కువ మంచిగా చూసుకోవాలి. సో ఆ సమయంలో మనం ఇరిగేషన్ ఇవ్వాలి, వీలైనంత వరకు ఇరిగేషన్ ఇవ్వాలి. కొన్ని పైపాటుగా మనం పిచికారులు చేసుకోవాలి. అదేవిధంగా ఇన్సెక్ట్ పెస్ట్ అంటే పురుగులు, తర్వాత తెగులు యాజమాన్యం చేసుకోవాలి. చూడండి, తెగులు ఉన్నా కూడా వేర్ల మీద కాదు, కాయల మీద కూడా కొన్ని తెగుళ్ళు వస్తాయి, కాయకుళ్ళు తెగుళ్ళు. ఒకవేళ తెగుళ్ళు మచ్చలు
వస్తే ఆ ప్లాంట్ లోపల ఒక సందేశం పోయి ఆ కాయ కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము కాయకులు తెగుల్ని కూడా నివారించాలి. అదేవిధంగా విత్తేటప్పుడు మరి దూరం కాకుండా మరి దగ్గర కాకుండా మధ్యస్థ స్థాయిలో రికమెండ్ చేసిన స్పేసింగ్లో మనం వేసుకున్నట్లయితే పూత కాత కూడా రాలిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. దగ్గర వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే పంట వేపుగా పెరుగుతుంది. పంట వేపుగా పెరగటం వల్ల రెండు మొక్కల మధ్య దూరం తక్కువ ఉంటుంది, గాలి ఆడదు. అదేవిధంగా సూర్యరశ్మి కూడా అక్కడ వరకు అందదు చేరదు. కాబట్టి పూత కాత రాలిపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గులాబీ రంగు పురుగు, దాని ఒక ఉధృతి ఫస్ట్ మన ఫ్లవర్స్లో అదేవిధంగా కాయలు వస్తుంది. ఆ పరిస్థితుల్లో కూడా పూత కాత రాలిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం నివారించాలి. అప్పుడు మనం ఫ్లవర్స్ అండ్ బోల్స్ మనం కాపాడుకొని దిగుబడి ఎక్కువ పొందవచ్చు అన్నమాట.